అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్నటువంటి లెఫ్ట్ లాబీ ఊరకనే బీజేపీని టార్గెట్ చేస్తుంది కానీ నిజానికి వాళ్ళు అబ్జెక్ట్ చేసే విషయాలు అంటే బీజేపీ తీసుకువస్తున్నటువంటి సవరణలు కానీ చట్టాలు కానీ ఇవన్నీ కూడా పూర్వపు కాలంలో అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినవే. ఎన్ఆర్సీ, సిఏఏ, లేకపోతే ఈ పాస్పోర్టు, ఆధారు, పాన్ కార్డు ఇవేవి కూడా భారత పౌరసత్వానికి సంబంధించినటువంటి ప్రమాణాలు కావు. అవి జస్ట్ ఒక ఐడి కార్డ్స్ లాంటివే అని చెప్పి ఏవైతే ఓ చట్టం ఉందో ఇవన్నీ కూడా ముందస్తుగా తీసుకొచ్చింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ. 1950 నుంచి దశల వారీగా 2004 వరకు ఇలాంటి మార్పులు చేర్పులు రకరకాలుగా తీసుకొచ్చింది. ఎందుకంటే అక్రమ వలసలు పెరిగిపోవటం వల్ల ఇలాంటి చట్టాలు ఎన్నో తీసుకొచ్చింది. కానీ ఏం చేస్తాం, ఆయా పరిస్థితుల్లో తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు ఆ చట్టాలని బీజేపీ ఇంప్లిమెంట్ చేస్తుంటే అడ్డుపడుతుంది కూడా కాంగ్రెస్ లేదా లెఫ్ట్ లాబీ. సరే, ఈ లెఫ్ట్ లాబీకి ఇంకో పని ఉండదు. బీజేపీ లాంటి ఒక పార్టీ ఏది తీసుకొచ్చినా కూడా ఒక భూతద్దంలో పెట్టి చూపించాలనుకుంటుంది. నిజంగా బీజేపీ ఫెయిల్యూర్స్ మీద ఫోకస్ పెట్టేదానికంటే కూడా ఊరకనే బీజేపీ ఒక మతతత్వ పార్టీ లేకపోతే ఇంకోటో అని చెప్పి వాళ్ళు అందులోనే పడి చేస్తూ ఉంటారనమాట. పరికమాలిన బొద్దింకల్లాగా బొద్దింకల కోసం పాటుపడుతూ ఉంటారు. వాళ్ళ బతుకే బొద్దింకల బతుకు. నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, ఏ పార్టీ అవ్వనివ్వండి, ప్రజలకు ఉపయోగకరంగా దేశ భద్రతకు అనుకూలంగా ఉండేటటువంటి నిబంధనలు కానీ చట్టాలు కానీ సవరణలు కానీ తీసుకొస్తే వాటిని స్వాగతించాలి. అంతేగాని వాటిని కూడా ఊరకనే పొద్దస్తమానం ప్రతిదాన్ని తీసుకువెళ్ళి ఏదో పెంట చేద్దాం అనుకుంటే ఇక ఏ మంచి పనులు జరగవన్నమాట. ఇప్పటికే ఎన్నో బిల్స్ అలాగే హోల్డ్లో ఉండిపోయి వెనక్కి తీసుకోవడము జరిగింది. ఇది జరుగుతుంది. భారత పౌరసత్వానికి సంబంధించి మాత్రం ఒక చర్చ నడుస్తుంది కదా, ఏదైతే ఈ పాస్పోర్ట్, ఆధారు, పాన్ ఇలాంటి కార్డ్స్ ఏవి కూడా మనకి పనికి రావు అని చెప్తున్నారు కదా. ఒక ఇండియన్ అని చెప్పడానికి దీనికి సంబంధించి ఒక అనాలిసిస్ మనకి చాడ శాస్త్రి గారు అందించారు. అదొకసారి చూద్దాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఐడి కార్డ్స్ ఏవి కూడా ఒంటరిగా అంటే సింగిల్గా భారత పౌరసత్వానికి ఖచ్చితమైనటువంటి ఆధారాలు కావు. ఆధారు, పాన్, ఓటర్ ఐడీలు ఇవన్నీ కూడా గుర్తింపు కార్డులు మాత్రమే. విదేశీయులు లేదా ఎన్ఆర్ఐలకు కూడా ఇవి పొందే అవకాశం ఉంటుంది. కొంతమందికి సక్రమంగా, మరికొంతమందికి ప్రింటింగ్ మిషన్లు ఉంటే చాలు వచ్చేస్తాయి అన్నమాట. ఇక అసలు పౌరసత్వ చట్టం 1955 ప్రకారం పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి పుట్టిన తేదీ రికార్డులు, తల్లిదండ్రుల బర్త్ రికార్డులు, బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసు పాస్బుక్ వంటి మరికొన్ని పత్రాలు అవసరమవుతాయి. 1950 కాలానికి సంబంధించి 26 జనవరి 1950 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ముందు ఉన్న వ్యక్తుల పౌరసత్వం రాజ్యాంగం ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 ద్వారా నిర్ణయించబడేది. ఇది సిటిజన్షిప్ అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని పిలిచేదన్నమాట. ప్రధాన నియమాలు ఏంటి ఇందులో? ముఖ్యంగా ఈ ఆర్టికల్ 5లో అంటే భారత భూభాగంలో ఒక స్థిర నివాసం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే అందులో ఒక్క షరతు నెరవేరితే ఆటోమేటిక్గా భారత పౌరులు అయిపోతారు. భారతదేశంలో పుట్టినవారై ఉండాలి, తల్లి లేదా తండ్రి భారతదేశంలో పుట్టినవారై ఉండాలి, రాజ్యాంగం అమలు ముందు అంటే 26 జనవరి 1950కి ముందు కనీసం ఒక 5 సంవత్సరాలు మన భారతదేశంలో సాధారణంగా నివసించిన వారై ఉండాలి. ఇవి కాక మరికొన్ని షరతులకు లోబడి ఆ రోజుకు మరికొందరిని పౌరులుగా గుర్తించారు. ఆ రోజుకి ఆ తర్వాత పుట్టిన తేదీని బట్టి పౌరసత్వ నియమాలు వచ్చాయి. 26 జనవరి 1950 నుండి 1 జూలై 1987 మధ్య భారతదేశంలో జన్మించిన వారు వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా భారత పౌరులు అవుతారు. జూలై 1 నుంచి 1987 తరువాత భారతదేశంలో జన్మించి పుట్టిన సమయానికి తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరైనా అప్పటికే భారత పౌరులే ఉండాలన్నమాట. అంటే రాజ్యాంగం ప్రకారం కానీ లేదా ముందు చెప్పుకున్నట్లుగా తల్లిదండ్రుల్లో ఒక్కరైనా సరే భారతీయ పౌరులై ఉండాలి. ఈ సవరణ తేవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఈ డేట్ తర్వాత అంటే 1987 తర్వాత ఇక్కడ జన్మించిన వారికి ఆటోమేటిక్గా పౌరసత్వం రాదు. కనీసం తల్లిదండ్రుల్లో ఒక్కరైనా భారతదేశం పౌరసత్వం కలిగి ఉండాలి. ఈ సవరణ తీసుకురావడానికి ముఖ్య కారణం 1971 తర్వాత బంగ్లాదేశ్ నుంచి భారీగా వలస వచ్చి ఇక్కడ పిల్లల్ని కన్నారు. అటువంటి పిల్లలు ఈ దేశంలో పుట్టినంత మాత్రాన వారికి ఈ దేశ పౌరసత్వం ఆటోమేటిక్గా లభించకూడదు. అందుకే అటువంటి వారి తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరైనా ఈ దేశంలో అప్పటికే పౌరులు అయి ఉండాలి అనే నిబంధన కూడా తీసుకొచ్చారు. అది కూడా వరస్ట్ నిబంధన అయినా సరే ఏదో ఒకటి తీసుకొచ్చారు. ఈ రూల్ మరింత కఠినతరం చేస్తూ 2004లో ఒక సవరణ తెచ్చారు. డిసెంబర్ 3వ తేదీ 2004 తర్వాత తల్లిదండ్రులు ఇద్దరూ కూడా భారత పౌరుడై ఉండాలి. అంటే ఒకరు భారత పౌరుడై మరొకరు అక్రమ వలసదారుడై ఉండకూడదు.
ఈ చట్టాలు సవరణలు అన్నీ కూడా ఎవరు తెచ్చారు? కాంగ్రెస్ పార్టీయే తెచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వాలే తెచ్చాయి. వీటిల్లో బీజేపీ ప్రమేయం ఉందా? లేదు. ఈ చట్టాలు సవరణలు ఆధారంగానే బీజేపీ ప్రస్తుతం మాట్లాడుతోంది. కోర్టులు కూడా దానికి తదనుగుణంగా తీర్పులు ఇస్తూ ఉన్నాయి. అందుకే ఇక్కడకు 1987లో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారికి, ఆ తల్లిదండ్రులకు, పుట్టిన పిల్లలకు ఆధారు, ఓటరు, పాస్పోర్టు ఉన్నా వారి తల్లిదండ్రుల్లో ఒక్కరైనా ఇక్కడ పుట్టినట్లు ఆధారం చూపిస్తేనే వారికి పౌరసత్వం ఉన్నట్లు, లేకపోతే లేదు. అదే డిసెంబర్ 2004 తర్వాత ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఇక్కడ పౌరులై ఉండాలి అని రుజువులు చూపిస్తే తప్ప ఎన్ని డాక్యుమెంట్లు ఉన్నా పౌరసత్వం లభించదు. ఇది మీ అందరికీ కూడా అనుమాన నివృత్తి కలిగజేసింది అని అనుకుంటున్నాను ఈ వీడియో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అప్డేట్స్ కోసం భరద్వాజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.